guys, welcome back to my channel Unical Dikshu. So actually I am going to airport and that's for a special reason to వెళ్తున్నా. అది తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే మనం రెడీ అయిపోదాం. ఈ షర్ట్ కాదు అండ్ నేను షార్ట్ వేసుకున్నాను అనమాట. నాకు హైట్ చూపించాలి. హౌ డు ఐ నీడ్ టు సీ ఇవ్వండి. ఇప్పుడు మనం డ్రెస్ చేంజ్ చేసుకుందాం గైస్. సేమ్ డ్రెస్ అనుకుంటున్నారా? నో, ఐ జస్ట్ చేంజ్ ప్యాంట్ అనమాట. ఎందుకో కూడా చెప్తాను. వెయిట్ ఎ మినిట్ గైస్. మనము ఒకసారికి స్ట్రైట్గా పెట్టేసుకున్నాం, లేకపోతే ఇక్కడ నేను వీడియో తీయలేను. ఒక్క నిమిషం కోసం ఇలా పెట్టాను. దిస్ ప్యాంట్ జీన్స్ కదా, ప్యాంటే, నో లెగ్గిన్. ఓకే, అండ్ దీని మీదనే నా పర్పుల్ హుడీ, ద ఫేవరెట్ కలర్ గైస్. వెయిట్ ఎ మినిట్, స్ట్రైట్గా పెట్టాలి. ఇది బాగుంది కదా. సో గైస్, ఫస్ట్ వెయిట్ ఎ మినిట్. నేను ఫౌండేషన్ వేసుకోవట్లేదు, డైరెక్ట్ కాంపాక్ట్ వేసుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్ మనిషిని ఏమనుకోకండి. అది ఫౌండేషన్ ఎందుకన్నా ముందే కాంపాక్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ కార్ట్కి ఇక్కడ యాక్చువల్లీ దొరకవు. సో ఇండియా నుంచి పార్సల్ వచ్చినప్పుడు తీసుకున్నాం. అండ్ ఇది కూడా పార్సల్ నుంచి వచ్చింది, ఐ థింక్ సో, చెప్పాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది పెట్టుకోవాలా ఇప్పుడు. నేను ధైర్యం చేసి పెట్టుకుంటున్నాను. వద్దు గైస్, లెట్ మీ టేక్ మై క్యూట్ మిర్రర్. ఇది ఎక్కడిదో తర్వాత చెప్తా. ఓకే, నేను పెట్టుకున్న తర్వాత చూపిస్తా, ఎందుకంటే నాకు తెలియదు. బాయ్ గైస్. అదేంటో ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ కళ్ళు నీళ్ళు వస్తున్నాయి చూడండి. అరే వచ్చినాయి కదరా ఇందాకనే. అవునండి. సో గైస్, ఇంకా అండ్ నెక్స్ట్ డ్రైవ్ అవ్వని ఇంట్లో మనం లిప్స్టిక్ పార్ట్కి వెళ్ళిపోదాం. అండ్ దిస్ ఈజ్ మై లిప్స్టిక్, కొత్త లిప్స్టిక్ అనమాట. ఇది బ్రిడ్జ్ టౌన్లో కొనుక్కున్నా. ఇట్స్ ఫ్రమ్ కరేబియన్ క్వీన్లో కొనుక్కున్నాను అనమాట. బ్రిడ్జ్ టౌన్కి వెళ్ళాను. మా ఫ్రెండ్కి క్రిస్మస్ గిఫ్ట్ ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు అది కొనుక్కున్నాను అనమాట. నేను అమ్మకి కొని నేను ఒకటి కొనుక్కున్నా బాగుందని. దాని తర్వాత ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది. ఈ మిర్రర్ షీ గివెన్. ఫస్ట్ నాకు దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలో అర్థం కాలేదు. దాని తర్వాత నాకు అర్థమైంది. ఇవి రెండు పట్టుకొని ఇదిగోండి, ఇక్కడ కొమ్ములు ఇచ్చారు దీనికి దాన్ని పట్టుకొని ఓపెన్ చేయాలని. డబల్ సైడెడ్ అన్నమాట. అండ్ ఈ లిప్ గ్లాస్ కూడా తను ఇచ్చింది అనమాట. లిప్స్టిక్ మాత్రం నాది. బాగుంది లిప్ గ్లాస్. మీకు ఇట్లా స్టిక్ ఉన్నామంటే చాలా ఇష్టం. ఆల్రెడీ ఒకటి లిప్స్టిక్ కూడా ఉందన్నమాట. 2 లిప్స్టిక్స్ ఉన్నాయి నాకు అట్లాంటివి. నేను మస్కారా పెట్టుకోవట్లేదు, ఎందుకంటే నా కంట్రేబుల్ చాలా బాగానే ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకొకటి ఇచ్చింది కూడా చూపిస్తా. సో ఇదే అనమాట తలకు పెట్టుకునేది. నేను ఇందాక పెట్టుకోమన్నా. అండ్ దిస్ ఈస్ ద ఐ షాడో ప్యాలెట్. ఇది కూడా ఆమెనే ఇచ్చింది అన్నమాట. అండ్ ఒక బ్యాగ్ కూడా ఇచ్చింది. ఫస్ట్ మనం ఐ షాడో
అయినా ఇందులో ఏం నాకు ఒక కలర్ కూడా సేమ్గానే అనిపించినాయి. ఏం చేద్దాం, ఇచ్చిందే గ్రేట్ మనకి. ఆ కలర్ అయ్యో ఇది అంటుందన్నమాట. ఏం కాలే. చంక తింటాయి ఇవన్నీ. ఫస్ట్ నేను దీంట్లో చూసుకోవాలి. ఓకే బాగుంది. నెక్స్ట్ హెయిర్ పార్ట్. హెయిర్ ఏం లేదన్నమాట, నేను సింపుల్గా ఒక జడ వేస్తాను సరిపోతుంది. ఓకే గైస్, మా అక్క మధ్యలో వస్తుంది వీడియోలు అన్నీ చూస్తుంటే తక్కువ. సో ఫస్ట్ అయితే ఇలా వేసుకొని ఒక లో పోనీటైల్ వేసుకున్నా. ఇప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది. సో నేను దాన్ని నాకు నచ్చిన హైట్లో ఎక్కువగా కనపడాలి అని అట్లా పెట్టుకొని వెయిట్ ఎ మినిట్ గైస్, నాకు నచ్చలేదు. సో గైస్ అది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి నాకు మొత్తం పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వలేదు, అందుకని ఇంకొకటి తీసుకున్నా. సో ఇట్స్ డన్. ఐ లైక్ దిస్. సేమ్ లైక్ హై స్కూల్లో ఉన్నప్పుడు కొరియన్ పోనీటైల్స్ ఉన్నాయి. సో దాట్స్ వై ఐ లైక్ ఇట్ సో మచ్. మాకు వచ్చింది, ఎంటర్ అయింది. ఏం లేదు నాకు నచ్చలేదు. మా అక్కకి షార్ట్ హెయిర్ నచ్చదు, కొరియన్ హెయిర్ స్టైల్. ఐ లవ్ లాంగ్ హెయిర్. బట్ నాకు ఆమె రైట్ ఇప్పుడు మా అక్క గెట్ రెడీ చేస్తుంది. బట్ అంత టైం మనకి లేదు కాబట్టి I'm not getting ready. Like ఎంత మేకప్ వేయను, నేను పౌడర్ వేసేది. నేను జస్ట్ ఇప్పుడు వీడియో కోసం ఏదంతా వేసాను. అదర్వైజ్ యూ వాంట్ టు వేర్. నేను జస్ట్ లిప్స్టిక్ లిప్ గ్లాస్ వేస్తాను అంతే. ఈ కార్డికా బోర్డికా అంతా పెట్టేదాన్ని కావచ్చు, కొంచెం పెద్ద దొరికేసింది కాబట్టి పెట్టేదా. గైస్ ఐ లైక్ దిస్. ఎట్లా కనబడుతుంది సైడ్కి తెలుసు. నేను లాకు ఇంకా మంచిగా హెయిర్ స్ప్లిట్టింగ్ స్ప్రే ఉంటాయి పో, నాదంతా యూజ్ చేస్తావు పైన. నావి మళ్ళీ దాన్ని తుడిచి పెట్టకుండా మాకింత గలీజు చేస్తుంది. ఖర్చుతో తుడిచినావు కదా, ఖర్చుతో తుడిచి ఓవర్ యాక్షన్ చేస్తుంది కదా. ఏ చేప గలీజ్ ముఖం మాకంతింతే. నేను మొన్న కూడా తుడిచి పెట్టినా, మళ్ళీ నువ్వు వేరే యూజ్ చేస్తావా. నేనే దాన్ని కర్చీఫ్తో తుడిచి పెట్టినా. కర్చీఫ్ అంటున్నా, నాప్కిన్ అంటున్నా. అదే ఏదో ఒకటి, అదే టిష్యూ గలీజ్ చేస్తావు. Disha, Mama is calling. She is not getting ready. Wait a minute, guys. So guys, ఇంకా వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. సో గైస్, నేను బొట్టు పెట్టుకోలేదు కనుకనే వచ్చాను. అయ్యో, ఒక చిన్న బొట్టు. ఓకే గైస్, ఇంకా పరిగెత్తుదాం. నన్ను పెట్టి లాకేష్ రామండి. సో ఎగ్జైటెడ్ గైస్. నేను షూస్ వేసుకున్నాం అనుకున్నా కానీ మళ్ళీ దాన్ని వేసుకొని ఎవరు గంట చేయాలని చెప్పచ్చు చెప్పులు వేసుకున్నాం. ఓకే గైస్ మేము మళ్ళీ పాపులర్కి వచ్చామన్నమాట. మళ్ళీ ఫ్లైట్ డిలే అయిందనమాట. ఇట్స్ ఫస్ట్ 6. అంతలో మేము ఫ్రూట్స్ అయిపోయాయి మా ఇంట్లో కూడా. ఫ్రూట్స్ కొనుక్కోవడానికని పాపులర్కి వచ్చేసాం.
ఎయిర్పోర్ట్కి టైం అవ్వలేదు కానీ మేము ఎయిర్పోర్ట్ బయట ఉన్నాం అనమాట, లోపలికి వెళ్ళలేదు. సో ఫ్లైట్ ఇప్పుడు ఒకటి పైకి వెళ్తుంది. యా ఇట్స్ గోయింగ్ అప్. నేను మంచిగా ఫెరారీ రోచర్ తింటున్నా. సో ఇదొక్కటి మాత్రమే కరేబియన్ కేస్ మొత్తానికి ఇదొక్కటే చిన్నది ఉంటుంది అనమాట బార్బడోస్కి. ఫస్ట్ 2 పెద్ద ఫ్లైట్స్ ఉంటాయి అనమాట, బెంగళూరు నుంచి ఆమ్స్టర్డామ్కి, అక్కడ నుంచి కొన్ని పెద్ద కంట్రీస్కి మాత్రం కేఎల్ఎం ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి బార్బడోస్కి రావాలంటే ది నీడ్ టు కమ్ ఇన్ అదగో అనమాట. ఇప్పుడు పోతుంది కదా దాంట్లోనే రావాలన్నమాట. కార్ మీద కూర్చున్నాం అనమాట. రా కొంచెం ఇడికి రా. సరేలేండి. మా డాడీ దేవుడి పాటలు పెట్టాడు. నాకు ఇట్లా కూర్చుంటే బాగా ఫీలింగ్ వస్తుంది మంచిగా. వీడియో డాడీ ఇది ఎడిట్ చేయి దీక్షు. ఓకే లెట్స్ ఎడిట్ ఇట్. ఫస్ట్ డాడీ గైస్ కార్ మీద కూర్చున్నాం అనమాట. ఇట్లా కూర్చుంటే భలే ఉంది. నేను ఇక్కడ కూర్చున్నా. ఏమైంది? పైన దీని మీద కూర్చున్నా టిక్కన తెలుసు లోపలికి పోయేది. అంత బరువులే నిజంగా. నేను ఇంకా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఫ్లైట్లు వస్తున్నాయి అనమాట. నేను మళ్ళీ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతానో అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే ఇండియాకే. నాట్ ఇండియా. నేను నెక్స్ట్ టైం వెనక వ్యూ మాత్రం తోపు ఉంది. నార్మల్ ఫోన్లో అయితే బాగా కనపడట్లేదు కానీ ఓదిగా సైకిల్. బాయ్ బాయ్. మా మమ్మీ వాళ్ళు మంచిగా వాకింగ్ చేస్తారు. ఇదిగోండి నన్నైతే 1,00,000 కోటి చిచ్చిచ్చి 1 మిలియన్ మా చెల్లె ఫెర్రరీ రోజర్ అంట. నేనేదో అతికించుకున్నాను అనేసి మా చెల్లి కూడా అతికించుకుంది అనమాట. నాకేదో పిచ్చిలేసి నేను అతికించుకున్నా, మా చెల్లి కూడా దానికోసం అతికించుకున్నాను. కమింగ్ 2 రైట్లు వేసుకొని పెద్దగా వచ్చేసరికి ఏం కనబడదు. పోతుంది అటు సైడ్కి వెళ్తుంది. కనబడుతుందా? యా ఇట్స్ గోయింగ్ ఓవర్ దేర్. ఇప్పుడు కనబడుతుంది, అప్పుడు కనబడట్లేదు. ఇస్ ఇట్ ఫ్లయింగ్ ఆర్ గోయింగ్? నాకు అర్థం కాలే. ఇది పోతుంది ఇది పోతుంది ఇది పోతుంది ఇది పోతుంది ఇది పోతలేదు. ఇది పోతుందో పోతాడో నాకు తెలియదు కానీ ఇది పోతుంది. ఇట్లా తిరిగి పైకి రైట్ అటు అటు పోతుంది, అటు పోయి ఎగురుతుంది. అటు ఫ్లైట్ల గురించి ట్రావెల్ చేసినంత సౌండ్ అయితే భూమండలం బదలవుతున్నట్టు వస్తుంది సౌండ్. మళ్ళీ మనము లోపల ఉన్న వాళ్ళకి అంత సౌండ్ అనిపించదు యాక్చువల్లీ చెప్పాలంటే. నో ఇట్స్ ఫ్లయింగ్. ఏదోది కనబడతలేదు. ఇక్కడ అంతా లైటింగ్స్ ఉంటాయి కదా అందుకని కనబడతలేదు. ఫన్నీ మూమెంట్ చెప్పనా, మా మమ్మీ యాక్చువల్లీ ఫ్లైట్ ఇలా పైనుంచి వచ్చింది వెంటనే ఇక్కడనే కాబట్టి కింద నుంచి పోయింది. మా కార్కి కొంచెం ఇగోండి అది చెట్టు అంతా కూడా లేదు, అంత దూరం నుంచి పోతే మా మమ్మీ వీడియో తీయండి అని మమ్మీ చేతులని ఫోన్ పట్టుకొని వీడియో తీయండి అంటుంది. ఫన్నీ మూమెంట్ గైస్. అది ఫన్నీ మూమెంట్ అయినా అంత మంచి క్యాప్చర్ని మిస్ అయినాం మేము. మమ్మీ ఇది గైస్ కోకోనట్ వాటర్ అన్నమాట. ఇవన్నీ కలిపి $20. ఇది మామూలుగా ఎక్కడ స్టోర్స్లో దొరకవు, మేము వచ్చేటప్పుడు తీసుకున్నాం అన్నమాట. హైవేలో అమ్ముతారు అనమాట. 3 బాయ్స్ వచ్చారు. కోకోనట్ వాటర్ రావని రన్ చేసుకుంటూ వచ్చింది కదా, భయపడ్డా కదా నేనైతే. నిజంగా మా అక్క భయపడ్డది వాళ్ళంతా. నావి ఇందాకనే చెప్పిన నావి
మా అక్క హైజీనే ఉండదు ఏమో. ఫైనలీ భూకంపం పెద్దది. ఇట్స్ బ్రిటిష్ ఎయిర్లైన్స్ అంట. ఇట్స్ పెద్ద ఉంది బావ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ ఉంటుంది అండ్ నేమ్ ఉంటుంది అనమాట. సో ఇది బ్రిటిష్ ఎయిర్లైన్స్ కాబట్టి వాళ్ళకి నచ్చిన కలర్ పెట్టారు అనమాట. మళ్ళీ కరేబియన్కి అయితే బ్రౌన్ అట్లేదో ఉంటుంది, నాకు తెలీదు. కేరళంకి బ్లూ అండ్ వైట్ ఉంటుంది. డిఫరెంట్ వాటికి డిఫరెంట్ ఉంటాయి. ఈసారి కొంచెం పర్ఫెక్ట్గా తీయాలని మా అక్క తల మీద పెట్టుకున్నాం. ఇట్స్ కమింగ్. ఇట్స్ కరేబియన్ ఎయిర్లైన్స్ ఐ థింక్. యా ఇట్స్ కరేబియన్ ఇట్స్ కరేబియన్ ఎయిర్లైన్స్ అన్నమాట. అంటే ఇది వచ్చేసి మనది అంటే మా చిచి నాకే మర్చిపోయినా ఏం చెప్పారు. దీంట్లోనే అనమాట ఆ పర్సన్ వచ్చేది. చెప్పినా ఆ పర్సన్ ఎవరు అంటే మా మామ వస్తున్నాడు అనమాట. అండ్ ఇందాక చూపించిన దాంట్లోనే వస్తున్నాడు. ఇట్స్ కరేబియన్ ఎయిర్లైన్స్. నేను వేస్తే బాగుందా తీస్తే బాగుంది కదా. క్యూట్గా ఉన్నాయి గైస్ యాక్చువల్లీ. ఇట్స్ గోయింగ్ టు కమ్ ఇన్ 7:15 అనమాట ఫ్లైట్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత డాడీ? హౌ మచ్ ద టైం? 6:13 అనమాట ఇప్పుడు టైం. ఇంకా 7:15 వరకు వెయిట్ చేయాలి. చాలా మంది ఉన్నారనమాట. అందరూ కలిసి పోతుళ్ళు, మెల్లిమెల్లిగా అందరూ పోతురు అనమాట. ఇక చీకటి అయింది కాబట్టి ఇక్కడ పెద్దగా మొత్తం గ్రాస్ ఉండి చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇటు డిఫరెంట్ ఉంటుంది. ఇదంటే ఫ్లైట్కి అటు డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది సన్సెట్ని చూడడానికి లేదంటే ఫ్లైట్ని చూడడానికి చాలా మంది వచ్చారనమాట. జస్ట్ లైక్ ఎ క్యాంప్. సో అందుకనే మా ఎంతైనా మా అక్క ఉంటే నేను అమ్మో వద్దు, మా అక్కతో అంత వద్దు. మా అక్క డ్రైవింగ్ పోసే వద్దే, నీకు దండం పెడతా. ఎందుకు అంత భయపడుతున్నావు? నేను అటు వస్తావు. 8 minutes. నీకు దండం పెడతా. డాడీ చూడు చంపుతుంది. అవి ఓవర్ యాక్షన్ నేను చంపుతా. అయ్యో డోర్ క్లోజ్ చేస్తారు. నేనేమన్నా ఈసారి మాకు పిచ్చలేదు. ఇంకో పట్టుకో ఒకసారి. స్ట్రాబెర్రీ. She's eating strawberries without knowing money and I don't know she's doing. Guys, Karuna అని ఓ బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ఏంటంటే పసాయ్ సారీ ఈ అమ్మా నే మందు బాటిల్. ఇవన్నీ నేనే ఎడిట్ చేసుకోవాలి. ఏమనుకుంటున్నాను? నేను ఎడిట్ చేయను, మా చెల్లెనే ఎడిట్ చేసేవాను. ఐఎమ్ ఫెర్రీ రోచర్. ఐఎమ్ బెస్టెడ్ బై ఫెర్రీ రోచర్. నువ్వా? వచ్చామన్నమాట గ్రాంట్లే ఆడమ్స్ ఇంటర్నేషనల్ అంట. ఇంటర్నేషనల్ అంటే నేను కరేబియన్కి మొత్తానికి ఇది ఒకటే అనుకున్నా, బట్ కాదు, ఓన్లీ బార్బడోస్కి అంట. మళ్ళీ దానికి ఇంటర్నేషనల్ అని పెట్టిళ్ళు 2-3 ఉన్నట్టు. ఈరోజు కొంచెం తక్కువ ఉన్నాయి కదా డాడీ? రోజు కంటే తక్కువ ఉన్నాయిలే డాడీ. రోజు కంటే మనం వెయిట్ చేయాలా? చాలా మంది ఉన్నారు అనమాట.
రోజుకంటే తక్కువ అంతే. గైస్ మా అక్క అవుదులకి అవుదులు లేవంట. ఏం చెప్తుంది మళ్ళీ చెప్పమ్మా. అమ్మా ఇటు అవుదులు లేవా? పార్కింగ్ చేసుకుని బయటికి రేపు నావి టేక్ ద వాటర్ బాటిల్. బయట టైం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ సో టైం 6:28. 6:28 లోపలికి వెళ్ళిపోదాం. ఓకే మా మమ్మీకి నీట్గా అన్నీ తీయాలంట. చూడండి, చూసి ఆనందించండి. టూరిస్టులతోనే వీళ్ళకి ఇంకా ఖర్చిపోతాయి అన్నమాట. వీళ్ళకి టూరిస్టుల వల్లనే సగం డబ్బులు వస్తాయి, లేదంటే వీళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండవు. యాక్చువల్లీ వీళ్ళంతా టూరిస్ట్ మీదనే ఆధారపడతారు అనమాట. ఎందుకంటే వాళ్ళే చెప్పారు, నేనని కాదు. సో మా టీచర్ చెప్తుంది అనమాట. గైస్ క్రిస్మస్ ట్రీ రేట్గా అనమాట. వెల్కమ్ టు ప్లాటినం సర్వీస్. ఇది విఐపి వాళ్ళకి, ద లీడర్ ఇన్ ఎయిర్పోర్ట్ విఐపి సర్వీసెస్ అంట. సో ఇది విఐపి వాళ్ళకండి. చూడండి అండి, ఇది బార్బడోస్లో ఫేమస్ అయిన చెఫెడ్ ఇంకా తింటున్నారు కొంతమంది. బాయ్ గైస్, లవ్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నిఖిల్ దీక్షిత్. యాక్చువల్లీ నేను డ్రెస్ చేంజ్లో అయ్యుంటాను. మళ్ళీ ఇది మార్నింగ్ అన్నమాట, ఎందుకంటే ఆ రోజు కాదు ఈ వీడియో తీసింది. సో ఆ రోజు చాలా సేపు వెయిట్ చేసాం అక్కడనే. ఐ థింక్ 10 అయిందనమాట. ఫ్లైట్ వచ్చింది కానీ అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ ఏదో చేశారంట. సో అలా అయ్యింది అన్నమాట. అయింది. మళ్ళీ మాకు స్వీట్స్ వచ్చాయి, మోతీచూర్ లడ్డు అవన్నీ వచ్చాయన్నమాట. సో మోతీచూర్ లడ్డు, చాక్లెట్స్ తీసుకొచ్చారు, కిట్ క్యాట్ ఇందాక ఒకటి తింటూ ఉన్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ comment and don't forget to subscribe to Nikhil Dixit. Bye guys.